హే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళకి పెద్ద సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ దాటేసింది. అటు ఇటుగా 9 రోజులు అవుతుంది అనమాట. ఇవాళకి సినిమా ఎంత వసూలు చేసింది చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో దర్శనం వస్తున్నాయి, మీరు కూడా చూడొచ్చు. మేము ముగ్గురం కలిసి సినిమాకి అయితే వెళ్ళడం జరిగిందండి. కానీ సినిమా థియేటర్లో ఎవరు లేరు, మేము ముగ్గురు ఉన్నాం. ఎంత పెద్ద థియేటర్లో అని చెప్పి ఇంకొంతమంది థియేటర్లు అసలు ఫుల్ కావట్లేదు అని చెప్పి ఇంకా కొంతమంది రకరకాలమైనటువంటి ట్రోల్స్ అయితే మనమైతే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా థియేటర్లో కనపట్లేదు, అయినా కానీ ఈ రేంజ్లో కలెక్షన్స్ ఎలా పుట్టించగలుగుతుంది అనేటటువంటి క్వశ్చన్స్ చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకొకటి, పెద్ద సినిమాలో కొన్ని సీన్స్ అయితే డిలీట్ చేసేశారు. ఆ విషయం మనకి జగపతి బాబు గారు కూడా చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. వాటిని యాడ్ చేస్తారు అనేటటువంటి వార్త కూడా వచ్చాయి. నిజానికి యాడ్ చేస్తారా లేదా? సినిమా చూసుకున్నట్లయితే 3 గంటల 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటుంది. సో 3 గంటల 35 నిమిషాల సినిమా ఏదైతే ఉందో స్ట్రీమింగ్ కాబోతుంది, రెడీగా ఉండండి అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వచ్చాయి. దాంట్లో ఎంత నిజం ఉంది? నిజానికి డిలీటెడ్ సీన్స్ని యాడ్ చేస్తున్నారా అనేటటువంటిది డీటెయిల్గా నేను మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే ఈ రోజు అయితే వీళ్ళు దింపడం జరిగింది. 366 కోట్ల గ్రాస్ స్టిల్ లోడింగ్ అనేటటువంటిది వీళ్ళైతే పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ చాలామంది ఏమని అడుగుతున్నారంటే, సినిమా థియేటర్లో ఖాళీగానే ఉంటున్నాయి కదా, మరి ఎంత కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేటటువంటి మాట చాలామందికి రావచ్చు అనమాట. అది అబద్ధం. కొన్ని థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు 100 థియేటర్లు ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్, ఆ 100 థియేటర్లు ఫుల్ అవ్వాలనేటటువంటిది లేదు, ఆ 100 థియేటర్లో కూడా జనాలు కనపడాలి అనేటటువంటిది కూడా లేదు. కొన్ని థియేటర్స్ ఉంటాయి, అవి ఖాళీగానే ఉంటాయి. 100లో ఒక 80 థియేటర్లు మామూలుగా నడుస్తున్నా కానీ 20 థియేటర్లు ఖాళీగా ఉండొచ్చు. సో మీకు ఆ 20 థియేటర్స్ని చూపించి సినిమా నడవట్లేదు గెడవట్లేదు అని చెప్పి ట్విట్టర్లో పంచాయతీస్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం అనేటటువంటిది బొమ్మాటికి తప్పనమాట. సినిమా బాగుందా బాగలేదు అనేటటువంటిది నేను రివ్యూలోనే చెప్పేస్తాను, ఇక దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. అయినా జనాలు ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు, ఎందుకు అంతలా వెళ్తున్నారు, ఎందుకు అంతలా కలెక్షన్స్ వస్తున్నాయి అని అంటే, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఇచ్చేసిండు. మగధేరాలో ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిండు, మన రంగస్థలంలో ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిండు, RRR మూవీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేసిండో, అలాగే ఈ పెద్ద సినిమాలో కూడా తనదైనటువంటి ఒక శైలిని అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది, ఎక్కడా కూడా రామ్ చరణ్ అన్న నించోడు, ఎక్కడా కూడా కూర్చోడు, పరుగులు పెడుతూనే ఉంటాడు, ఎక్కడా కూడా నార్మల్గా యాక్టింగ్ చేయడు, ఎక్కడా కూడా తగ్గినట్టు మనకు కనపడదు అనమాట. అసలు తూచి అసలు ఆ ఉరుగులేంద్రా బాబు, ఆ పరుగులేంద్రా బాబు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా ప్రతి ఒక్కరికి కలిగిద్ది. ఆ రేంజ్లో యాక్టింగ్ చేసిండు. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే అదేదో బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కాడ యాక్టింగ్ చించి పడేస్తాడు అనమాట. ఆ తర్వాత క్రికెట్ ఆడేటటువంటిది అది కూడా చించేస్తాడు, ఆ తర్వాత రొమాంటిక్ది అది కూడా చించేస్తాడు, ఆ తర్వాత కుస్తీ ఆడేది అది ఇంకా దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత రన్నింగ్ది, ఇక లాస్ట్ 20 నిమిషాల పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పీక్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎక్కడ కూడా సినిమాని డల్ చేయకుండా, ఎక్కడా కూడా ఇది చేయకుండా ఆయన యొక్క పర్ఫార్మెన్స్ని ఇచ్చి పడేయటం వల్ల ఇప్పటికి కూడా అభిమానులు వెళ్తున్నారు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. క్రెడిట్స్ బుచ్చిబాబు గారికి నేను అసలుకే అయ్యాను, బుచ్చిబాబు గారి కన్నా రామ్ చరణ్ మెయిన్ అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూడడానికి జనాలు అంతలా ఎగబడుతున్నారు, జనాలు అంతలా వెళ్తున్నారు అనేటటువంటిది మెయిన్ పాయింట్. ఇదైతే గుర్తుంచుకోండి. నేను దీని గురించి ఎవరితో అయినా ఆర్గ్యూ చేస్తా భయ్యా. సెకండ్ డిస్కషన్ అవసరం లేదు, సెకండ్ థాట్ అక్కర్లేదు. RRR మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు థియేటర్ బయటకు వచ్చి అవతలుంది రాజమౌళి వామ్మో అని అన్నారు. సో మన రంగస్థలం బయటకు వచ్చినప్పుడు సినిమా మామూలు లేదు అనేటటువంటి మాట కూడా గట్టిగానే అన్నారు. మగధేర అప్పుడు కూడా అలాంటి రివ్యూసే. కానీ ఇప్పుడు మిక్స్డ్ రివ్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది మీరే ఆలోచించాలన్నమాట. మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా బుచ్చిబాబు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది చందు ఛాంపియన్ సినిమా ఏదైతే ఉందో అదే తిప్పి తీసిండు. బుచ్చిబాబు గారు చేసింది అయితే ఏమీ లేదు, ఓన్లీ రామ్ చరణ్ తన యొక్క పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాని నిలబెట్టిండు అని చెప్పి అందరూ అంటున్నారు. ఇదైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అందువల్ల ఈ రేంజ్లో కలెక్షన్స్ అయితే సినిమా రాబడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఇది ఇష్టపడడానికి వీలు లేకపోయినా కానీ సినిమా ఇప్పటికీ 300 కోట్ల పైన గ్రాస్ను వసూలు చేసింది అనేటటువంటిది గుర్తుంచుకోండి. 500 కోట్లు వసూలు చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళినట్టు మరి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 366 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇంకనైనా ఒక 140 కోట్లు వసూలు చేస్తే ఈజీగా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అయినట్టు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇంకా జనాలు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నెగోజియేషన్, లైక్ టికెట్ రేట్స్ అనేటటువంటి తగ్గించేశారు. సినిమా రిలీజ్ అప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం అయినా ఏపీ ప్రభుత్వం అయినా పర్మిషన్ ఇచ్చేసింది టికెట్ రేట్స్ పెంచుకోండి అని. ఆ తర్వాత ఒక 1 వీక్ అలా అయితే కొనసాగింది. మళ్ళీ ఆ తర్వాత టికెట్ రేట్స్ అయితే తగ్గించడం జరిగింది. ఇప్పుడు నార్మల్ రేట్కి వచ్చేసాయి 150 రూపీస్. ఐమాక్స్లో చూసుకున్నట్లయితే 300 రూపీస్ అలా నడుస్తుంది అనమాట. దానివల్ల జనాలు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇవాళ వీకెండ్, రేపు చూసుకున్నట్లయితే సండే, ఇవాళ రేపు మంచి కలెక్షన్స్ రావచ్చు అని చెప్పి నేనైతే గెస్ చేస్తాను.
ఎల్లుండి మండే కల్లా ఈజీగా 400 కోట్లు వసూలు చేస్తుంది అనేటటువంటిది కూడా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇంకా కలెక్షన్స్ రావాలి కాబట్టి ఇంకా కొత్త కొత్త సీన్స్ని యాడ్ చేస్తారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన జగపతి బాబు గారు చెప్పారనమాట ఇంటర్వ్యూలో, లైక్ నాకు పెద్దికి నాకు రామ్ చరణ్ గారికి కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఉంటే అక్కడ జాన్వీకి పెళ్లి చూపులు జరుగుతుంటే నేను పెద్ది వెళ్ళి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ సంభాషణ అయినా రొమాంటిక్గా ఉంటుంది, నా యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కనీసం నువ్వు డిలీట్ చేస్తే డిలీట్ చేసినావు, ఆ డిలీట్ చేసినటువంటి క్లిప్స్ నాకన్నా ఇయ్యి, నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకొని అందరికీ చూపించుకుంటా అనేటటువంటి మాట అయితే ఆయన అనడం జరిగింది. ఇక అర్థం చేసుకోండి, ఆయన ఇప్పటిదాకా చాలా సినిమాలు తీసిండు, చాలా సినిమాలు షూటింగ్ జరుగుతూనే ఉంటుంది, చాలా సినిమాలకు ఆ యొక్క ట్రిమ్ చేస్తూనే ఉంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి ఎప్పుడు డిస్కషన్ చేయలేదు. కానీ పెద్ద సినిమాలో ఉన్నటువంటి అప్పల సూరి క్యారెక్టర్ గురించి అంతలా డిస్కషన్ చేయడం, కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. దాంట్లో నా యాక్టింగ్ ఉంటుంది, కనీసం ఆ క్లిప్స్ నాకు చెప్తే నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటా, మా వాళ్ళకు చూపించుకుంటా అని చెప్పడం ఏదైతే ఉందో అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. అంత పెద్ద లెజెండ్ ఆయన, అంత పెద్ద యాక్ట్ అయినా, అలాంటి ఆయన అలా మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారనమాట. సో వాటిని మళ్ళీ యాడ్ చేయాలి అనేటటువంటిది మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఖచ్చితంగా యాడ్ అయితే చేస్తారు, కానీ అవి ఎక్కడ యాడ్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారు అనేటటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. ఉన్నటువంటి లీక్స్ ప్రకారం చెప్తున్నా కొన్ని సీన్స్ని అయితే ట్రిమ్ చేసేశారు. లైక్ జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ సీన్ని, మన చీకట్లో వెళ్ళి ముద్దు పెట్టేటటువంటి సీన్ని, డబుల్ మీనింగ్ డైలాగ్ని, వాటిని అయితే కట్ చేసి పడేశారు అనమాట. సో ఆ సీన్స్ తర్వాత ఈ విధంగా కొత్త కొత్త సీన్స్ని యాడ్ చేయడం వల్ల కొద్దిగా బాగుంటుంది అనేటటువంటిది వాళ్ళు చెప్పే ఉద్దేశం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా సీన్స్ని అయితే యాడ్ చేస్తారు. సో వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఇప్పటికైతే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి, ఎలా లేదన్నా కానీ రోజుకి అటు ఇటుగా ఒక 20 నుండి 30 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేస్తుంది. సినిమా అయితే డల్గా అయితే నడవట్లేదు. ఎప్పుడైతే డల్ అవుతుందో, ఎప్పుడైతే కలెక్షన్స్ తగ్గుతున్నాయి అనేటటువంటి మాట వచ్చిందో అప్పుడు సినిమాకి సంబంధించినటువంటి డిలీటెడ్ సీన్స్ని యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అదే 100% జరిగింది, దాంట్లో డౌటే లేదు. డిలీటెడ్ సీన్స్ని యాడ్ చేయాలి రీసెంట్ టైమ్స్లో, ఎందుకంటే పుష్ప 2కే తప్పలేదు, పుష్ప 1 అనేటటువంటిది ఎంత హైప్తో రిలీజ్ అయింది. సో 2కే ఆ విషయం తప్పలేదు అనమాట. సో 2లో కూడా ఖచ్చితంగా యాడ్ చేసే విధంగా ఇందులో కూడా యాడ్ చేస్తారనేటటువంటిది నాకైతే కనపడుతుంది. అయితే ఉంది సుకుమార్ గారికి తెలుసు ఎప్పుడైతే సినిమా డల్ అయిందో, ఎప్పుడైతే సినిమా వీక్ కలెక్షన్స్ వస్తున్నాయో ఆ టైంలో మేము కొత్త సీన్స్ని యాడ్ చేసాం అనేటటువంటిది చెప్పి థియేటర్కి రప్పించడం చాలా అంటే చాలా బాగుంటుంది అనేటటువంటిది ఆయన ఉద్దేశం. సో ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు ఇంకా మూవీ టీం అయితే వెయిట్ చేస్తుంది, ఇంకా బుచ్చిబాబు గారు అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే ఉంటాడో, మైత్రి కూడా దీనికి అలవాటే అనమాట. వాళ్ళకి తెలుసు కొత్త సీన్స్ని యాడ్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేటటువంటి విషయం కూడా వాళ్ళకైతే తెలుసు. సో వాటన్నిటిని ఖచ్చితంగా ఇంటర్వెల్ తర్వాత యాడ్ చేస్తారనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. యాడ్ చేస్తే ఇంకా కలెక్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్, యాడ్ చేస్తే బ్రీకేవిన్ దగ్గరగా వెళ్ళిద్ది, యాడ్ చేస్తే పెట్టినటువంటి పెట్టుబడి అయితే రికవర్ చేసిద్ది. ఏదైతే 100కి 100% గ్రోత్ అనమాట. కానీ పెద్ది రామ్ చరణ్ యొక్క పవర్ ఎలా ఉందంటే వచ్చినటువంటి ట్రోల్స్ని, వచ్చినటువంటి నెగిటివ్స్ని, వచ్చినటువంటి బ్యాడ్ రివ్యూస్ని అన్నిటిని ఎదుర్కొని నిలబడింది అనేటటువంటిది గుర్తుంచుకోవాలన్నమాట. భయా నెగిటివ్ ఇచ్చేటోళ్ళు నెగిటివ్ ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చేటోళ్ళు పాజిటివ్ ఇచ్చారు, బాగుంది అనేటోళ్ళు బాగుంది అన్నారు, బాగలేదు అనేటోళ్ళు బాగలేదు అన్నారు. అయినప్పటికీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇది మ్యాటర్, ఇదైతే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. హీరో తన యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ ఇవ్వగలిగితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటిది 100% వస్తాం. ఒకవేళ రామ్ చరణ్ అనగానే పర్ఫార్మెన్స్ సరిగ్గా ఈ సినిమాలో చెయ్యకపోయినట్టయితే ఇంకో ఆచార్య అయ్యేది, లేదా ఇంకో గేమ్ చేంజర్ అయ్యేది. గేమ్ చేంజర్ నాకు తెలిసి దానికి ఎన్ని ట్రోల్స్ వచ్చాయి, ఎన్ని విమర్శలు వచ్చాయి. రిలీజ్ అయినటువంటి డే 1 నుండే భయంకరమైనటువంటి నెగిటివ్ టాక్ అయితే నడిచిందనమాట. దానివల్ల అది అడ్రస్ లేకుండా పోయింది. ఈ సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, దానివల్ల సినిమా కొద్దిగా లేస్తుంది అనేటటువంటిది మనమైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. రీసెంట్గా మన సూర్యబాయిది వీరభద్రుడు సినిమా రిలీజ్ అయింది, కరుపు సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో తెలుసా, ఎమోషనల్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది, చాలా అంటే చాలా కొత్తగా కూడా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయినటువంటి 40 నిమిషాల దాకా కూడా సూర్య రాడు. సినిమా సెకండ్ హాఫ్ సీదా రాడ్ లాగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఇంకెప్పుడు సినిమా అయిపోతుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే జరిగిద్ది, అదే అనమాట. సో అదే విధంగా ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో పీక్ ఉంది, క్రికెట్ ఆడేటటువంటి పీక్ ఉంది, మన చికిరి సాంగ్ అప్పుడు పీక్ ఉంది, రైరేరా అప్పుడు పీక్ ఉంది. ఈ విధంగా పీక్ లేపింది అనమాట. ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి ఎంటర్ అయిన తర్వాత రింగుకి వెళ్ళిన తర్వాత కొద్దిగా నిద్రపుచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు రామ్ చరణ్. అన్న తనంతకు తను కాలు నరుక్కోవడం అయితే కొద్దిగా ఎక్కలేదనమాట. నేను అప్పుడు క్వశ్చన్ చేయలేదు, కానీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తానా. ఇప్పుడు మనోడు చూసుకున్నట్లయితే కుస్తీ ఫైట్లో ఓడిపోయిండు, ఒలింపిక్ వెళ్ళలేకపోయిండు. సో తను ఆశ్చర్య అవ్వచ్చు కదా, బాణాలు వేసేటటువంటి గేమ్ ఆడొచ్చు కదా, లేదా హార్స్ రైడ్ అవ్వచ్చు కదా, ఇంకా చాలా ఉన్నాయి చేయాలంటే. తన కాలు పోకపోతే ఓన్లీ కాలు లేకుండా చేసేటటువంటి గేమ్ చాలా ఉన్నాయి. కావాలని బలవంతంగా కాలు ఎరగొట్టి ఆ విధంగా క్లిప్ పెట్టి ఉరికేయడం అయితే నేనైతే చూడలేకపోయినా. అది అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఆ కాలు ఇరిగేటటువంటి సీన్ తీసేస్తే సినిమా అయితే నెంబర్ 1 అని చెప్పి మళ్ళీ మనమైతే ముత్తకంటతో చెప్పేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 366 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట. రామ్ చరణ్కి ఒక కాలు లేదు కదా,
ఆ కాల్కి లేకుండా ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తే ఇంకా జనాలు అట్రాక్ట్ అవుతారు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. సో మనం ఆలోచిస్తున్నాం కానీ మూవీ టీంకి అది లేనే లేదు. మీకు కల్కి గుర్తుందా? కల్కి సినిమా రోజుకు ఒక ప్రోమోని రిలీజ్ చేస్తే జనాల్ని ఎలా రప్పించుకున్నారు. వీళ్ళైతే అలా చేయట్లేదు అనమాట. సో రామ్ చరణ్ అన్న కాల్ లేకుండా పరిగెత్తేటటువంటి ఒక షాట్ని, ఒక ప్రోమోని కానీ రిలీజ్ చేసినట్లయితే రిజల్ట్ ఇంకోలాగా ఉంటుంది, ఇంకా గట్టిగా వస్తాయి అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఉద్దేశం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత మన తర్వాత చెప్తా ఆ వీడియో గురించి. ఉంటా, బాయ్ బాయ్, నమస్కారం.